సార్ అమ్మా మేడం అక్కడ విన్నారు కదా సార్ వాళ్ళ వర్షన్. ఏం చెప్తారు? కార్తిక్ అండ్ మల్లేశ్వరి ఏమైనా చెప్పడానికి ఉందా ఆఖరి మాటగా నేను చెప్పే ముందు ఇక్కడ ఎవరు దొంగ ఎవరు దొర అనేది నాకు అర్థమైంది. ఎవరు ఇక్కడ మల్టిపుల్ గా తప్పు చేశారని ఉంది. ఎందుకంటే ఇక్కడ ఆధారాలు దగ్గర 40-50 వీడియోలు ఉన్నాయి. అవి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం చాలా నెలలు సంవత్సరాలు బట్టి చేస్తున్నారు. అవి చాలా చోట్లకి చాలా సందర్భాల్లో పంపించడం కూడా జరిగింది. చాలా మంది ఆడపిల్లలు పరువులు తీయటం జరిగింది. ఇవన్నీ ఇందులో కనిపిస్తూనే ఉన్నాయి. ఈరోజు పైపెచ్చి ఆ అమ్మాయిని వచ్చి ఆ అమ్మాయి మా వీడియో తీసిందండి అని బ్లాక్మెయిల్ చేస్తుందండి, మమ్మల్ని 6 లక్షలు ఇమ్మందండి, తిరిగి మీరు ఆ అమ్మాయి మీద అబాండం వేస్తున్నారు. ఇది నిజమా అబద్ధం? ఆ అమ్మాయి మేమే చేసింది అన్నది నిజమా అబద్ధం? ఇప్పటికైనా ఒప్పుకోండి. ఒప్పుకోవడం ఏంటి, వాళ్ళు ఒప్పుకోమని మనకి క్లారిటీ ఉంది సార్. ఎందుకంటే వీటినే క్రాస్ ఎగ్జామినేషన్ లో మనం ప్రూవ్ చేయడానికి ఉంది. వీళ్ళిద్దరు భార్యాభర్తలు. ఇన్ కేస్ వాళ్ళ పర్సనల్ వీడియో తీయడానికి ఆ పిల్లకి అసలు ఛాన్స్ లేదు. నైట్ టైం రాదు అసలు. అమ్మాయి ఏ రోజు నైట్ టైం లేదు. డే టైం వాళ్ళ మంచం మీద అమ్మాయి నూడుగా ఉన్న, నూడు అంటే అమ్మాయి కొంచెం బట్టలు సరిగ్గా లేకుండా ఉన్న వీడియోలు వీళ్ళు పర్సనల్ గా తీసి బ్లాక్ మెయిల్. అంటే వీళ్ళు 6 లక్షలు అడగడం అనేది ఒక రాయి. 6 లక్షల నుంచి 1 లక్ష రాకపోద్దా ఎక్కడో అక్కడ అని. అవన్నీ ఇంతవరకు ఇప్పుడే బ్లాక్ మెయిలింగ్ స్టార్ట్ చేశారు. ఆ అమ్మాయి వీళ్ళ వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేయాల్సిన అవసరము లేదు, చేయడానికి ఛాన్సు లేదు. వీళ్ళు చేయడానికి అవసరం ఉంది. అది అక్కడ మనకి ఎవిడెన్స్లతో కనిపిస్తుంది. వీళ్ళు లిటరల్లీ 100% అబద్ధం చెప్తున్నారు. మేబీ మనం మాట్లాడి అట్లా పోలీసులకు కంప్లైంట్ ఇస్తే నిజాలు బయటకు వస్తాయి. ఏం కార్తిక్? ట్రై చేసింది సార్. ఏం ట్రై చేశారు? బ్లాక్ మెయిల్ చేద్దామని, అంతేనా? ఆ పిల్ల మీ వీడియో తీసింది అనేది నిజమా? గట్టిగా చెప్పు. లేదు సార్. ఎప్పటి నుంచి ఈ వ్యాపారం ఇది? ఎన్ని సంవత్సరాలు బట్టి? ఆవిడ చూస్తావేంటి? లెక్క తప్పు అవుతుందనా? లెక్క చెప్పు మళ్ళీ సరే. ఎన్ని ఇయర్స్ బట్టి ఈ వ్యాపారం ఇది? ఎవరి దగ్గర డబ్బులు గిట్టుబాటు అయినాయా ఇప్పటిదాకా? 20,000 10,000 ఎంతో కొంత చిల్లర ఖర్చు అయితే వచ్చి ఉంటాయి కదా. కష్టపడి సంపాదించాల్సింది పోయి మీరు చేస్తున్న పనులు ఇవే. జైలుకి వెళ్ళి ఇద్దరు కూర్చొని చక్కగా తిందూరు గాని. లేదు మేడం. ఒక పిల్లని మీరు బ్లాక్ మెయిల్ చేస్తారు. ఆ పిల్లకి బ్యాక్గ్రౌండ్ ఏముంది? తెలియక ఆ పిల్ల ఏదైనా చేసుకుంటే ఎవడ రెస్పాన్సిబిలిటీ? మీ అన్యోన్య దాంపత్యానికి వాళ్ళు బలైపోవాలా? చెప్పండి సార్, వీళ్ళు జైలుకి పంపిద్దాం. క్లైమాక్స్ ఇట్ ఈస్ క్లియర్. ఓకే, ఇంకా లేదు, ఉంది, పావు ఉంది, 1/2 kg ఉంది, ఈ మాటలన్నీ వద్దు. మీరిద్దరు క్రిమినల్ యాక్టివిటీలో ఉన్నారు. ఇది మీకు ఒక ఆనవాయితీ పద్ధతి అయిపోయింది. ఇక్కడ ఏమి సానుభూతి, బాధ, దయ ఏమీ లేదు. ఒక ఆడపిల్ల తోటి ఆడపిల్ల యొక్క జీవితంతో ఆడుకుంటుంది, ఒక మగాడు కూడా పక్కన ఆడపిల్లతో ఆడుకుంటుంది. అంటే ఇది విడ్డూరం ఏంటంటే కనుక ఆ అమ్మాయి కూడా ఒక ఆడదే. ఇదేంటి ఒక ఆడపిల్ల జీవితం ఎలా అవుతుంది అనేటువంటిది. పోనీ మీరు ఏమన్నా ఒక 40 వీడియోలో ఎన్నో పెట్టుకున్నారు. పోనీ ఎన్ని సందర్భాల్లో డబ్బులు తెచ్చారు అంటే సందర్భాల్లో డబ్బులు చేయలేదు, కానీ పబ్లిక్ అయితే చేశారు. డబ్బులు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు దయానీయమైనటువంటి పొజిషన్లో ఉన్నారు. మీరు ఎంచుకునేటటువంటి ఆడపిల్లలు అలాంటి వాళ్ళు. మీరు బుద్ధి గడ్డి తిని వాళ్ళు డబ్బులు ఇవ్వలేకపోతే కనుక మీరు ఆల్రెడీ పబ్లిక్ చేసేస్తున్నారు. వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు. ఇది ఒక పద్ధతి అయిపోయింది, మీకు ఒక అలవాటు అయిపోయింది. ఎందుకంటే కనుక ఎక్కడో చోట పడుతుంది. 100 కేసులు చేస్తే కనుక ఒకటన్నా పడదా? ఒక దెబ్బతో లక్షాధికారి అయిపోవచ్చు, 6 లక్షలు సంపాదించవచ్చు. ఇక్కడున్న గుంపులో నా భయం ఏంటంటే ఇదంతా పబ్లిక్ అయ్యి డబ్బులు ఇవ్వలేక మిమ్మల్ని బతిమాలుకుని ఎంత అడుక్కుని ఉంటారు ఈ ఆడపిల్లలు, ఎంత వామాలుకుంటారు. అటువైపు వెళ్ళి తల్లిదండ్రులకు కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితి. అటువంటి వీడియోలు ఆ ఇంట్లోకి ఎందుకు వెళ్ళావు, ఎందుకు తీయించుకున్నావు అని చెప్పి మిమ్మల్ని నిందించి తిట్టేదానికంటే అలాంటి బాధితులైనటువంటి ఆడపిల్లల్ని నానా చివాట్లు పెడతారు. కాబట్టి వాళ్ళు గొంతుకులో కడుపులో దాచుకుని ముందు నుయ్య వెనకతలు గొయ్య అన్నట్టుగా ఎంతమంది ఇందులో సూసైడ్ చేసుకున్నారో నిజంగా నాకు భయం వేస్తుంది. ఎందుకంటే ఒక ఆడదానికి తన శీలం అన్నిటి పవిత్రత ఎంత గొప్ప అయినటువంటి అంశం ఒక ఆడదానిగా నేను నీకు చెప్పడం అనేది సిగ్గుచేటు. ఎంతమంది సూసైడ్ చేసుకున్నారో మీ ప్రెషర్ తట్టుకోలేక. పైపెచ్చి ఏంటంటే ఈరోజు మీరిద్దరూ వచ్చి ఒక క్రిమినల్ యాక్టివిటీ కంటిన్యూస్గా చేసి మీరు తవ్వుకున్నటువంటి గొయ్యిలో మీరే పడినట్టుగా ఇక్కడికి వచ్చి అడ్డంగా దొరికారు. ఇది మా అదృష్టం అనుకోవాలి మేము. ఎందుకంటే ఇంకొక 10-20 మంది పిల్లల జీవితాలు సర్వనాశనం చేయకముందే మీరు తవ్వుకున్నటువంటి లూప్లో మీరే పడ్డారు. ఇది చాలా అదృష్టం మాకు. ఎక్కడి నుంచి మీరు బయటకు వెళ్ళారు. ఇదంతా ఏంటో తెలుసా కార్తీక్, నేను చెప్తున్నాను. మౌనిక నువ్వు కూడా వినమ్మా. చాలా సింపుల్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా షార్ట్ కట్లో డబ్బులు ఆర్జించేయచ్చు. రీల్స్ ద్వారా చేసేటటువంటి బిజినెస్ చాలా కాంపిటేటివ్. చాలామంది యూట్యూబర్స్ ఉన్నారు, చాలా కాంపిటీషన్ పెరిగిపోతుంది. మనం ఏదో కొత్తదనం చేయాలి. కొత్తదనం చేయకపోతే కనుక మనకు వ్యూవర్స్ రారు, ఇది ఉండదు. దీన్ని పార్న్ సైట్స్ కింద మార్చుకోవాలో అని ఏమనుకున్నారో నాకైతే తెలియదు. కానీ ఖచ్చితంగా ఇదేంటంటే షార్ట్ కట్లో పైకి ఎదగాలి అనేటటువంటి ఉద్దేశంతో ఒక అడ్వెంచరస్గా కొత్తగా చేయాలనేటటువంటి దాంతో మీరు చేసేటటువంటి పాపం పని. ఒకప్పుడు నిజంగా మీకు అంత వ్యూవర్స్ కావాలి అంటే మీరు ఏదన్నా అడ్వెంచరస్గా చేసుకుంటూ మీరు ఏదన్నా కొత్తదనంగా చేయటమే కాకుండా చేసుకుంటే అది ఇంకో విధంగా ఉండేది. ఒక ఆడపిల్లని తీసుకొచ్చి మీరు ఆ అమ్మాయి జీవితాన్ని ఆ అమ్మాయి శీలాన్ని తాకట్టు పెట్టి ఇంత భయంకరమైనటువంటి పొజిషన్ తీసుకొచ్చారంటే మీరు కరుడు కట్టినటువంటి క్రిమినల్స్, అందులో డౌటే లేదు.
ప్లస్ ఇక్కడికి వచ్చి ఇంకొక ట్విస్ట్ అండ్ టర్న్ ఏంటంటే ఆ అమ్మాయిని మీరు బ్లేమ్ చేసేటటువంటి పొజిషన్లోకి వచ్చారు. ఆ అమ్మాయే మా వీడియో తీసింది అనేది. అది ఇప్పటికీ నాకు మీరు చెప్పేటటువంటి రీజన్ నాకు అర్థం కావట్లేదు. ఎందుకు ఆ అమ్మాయిని తీసుకొచ్చి మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారన్నది. ఒకటి నాకు కనిపించేది ఏంటంటే ఈ అమ్మాయి ఆల్రెడీ హిట్ టీవీకి కంప్లైంట్ పెట్టింది. ఈ రోజు ఈ అమ్మాయి కూర్చుని మనం బండారం అంతా బట్టబయలు చేస్తుంది అనేటటువంటి ఆలోచనతో మీరు ఇక్కడ కూర్చున్నారు. మీరేం చేశారంటే డిలీట్ చేద్దాం అనుకున్నారు. బహుశా అది పూర్తి స్థాయిలో డిలీట్ అవ్వలేదు, లేదంటే కొన్ని డిలీట్ అయ్యి కొన్ని స్టోరేజ్ స్పేస్లో ఉండిపోయినాయి, ఆ క్లౌడ్లో ఉండిపోయినాయి. అవన్నీ ఇప్పుడు బయటకు వచ్చినాయి. మీ చక్రం ఈ విధంగా తిరుగుతుంది అనేది మీరు కల్లో కూడా అనుకోలేదు. ఈ అమ్మాయిని అడ్డంగా బుక్ చేయొచ్చు. ప్లస్ ఈ అమ్మాయిని మేడము సారు వీళ్ళందరూ కొట్టి తిట్టాక ఈ అమ్మాయి చేత మనం ఏదో కంపెన్సేషన్ తీసేసుకుని కొంతవరకు కంపెన్సేషన్ తీసేసుకుని మీరు ఇంత పాపం పని చేశారు, ఇలా చేసావు అమ్మ, నువ్వు అంత తప్పు పని చేసావు అని చెప్పి అమ్మ నువ్వే ఎంతో కొంత కంపెన్సేషన్ అతనికి అనేటటువంటి పద్ధతిలో మేము అందరం లొంగిపోతాము, ఆ అమ్మాయి చేత కంపెన్సేషన్ ఇప్పిస్తాం అన్నట్టుగా మీరు మా మీద కూడా ఈరోజు జిమ్కి కాడి ప్రయత్నం చేయడానికి ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు. అంతే ఇది. అంటే అందరు ఆడపిల్లల మీద చేసేటటువంటి ఆ భయంకరమైనటువంటి ప్రయోగం ఈరోజు ఇది కథ కాదు జీవితం అనేటటువంటి ఈ ప్రోగ్రామ్ మీద కూడా ఒక వలేసి చూద్దాము. ఈ అమ్మాయి ఎంత చెప్పినా కూడా ఈ అమ్మాయి డబ్బులు ఇవ్వట్లేదు, వాళ్ళు చెప్పి ఈ అమ్మాయి కార్నర్ చేస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళే ఈ అమ్మాయి చేతి ఇప్పిస్తారని చెప్పి ఒక జగన్నాటకం ఆడి ఇక్కడ కూర్చుని అడ్డంగా బుక్ అయ్యారు మీరు. మీ ఇద్దరికి ఇంకో పరిష్కారం ఏమీ లేదమ్మా. ఊసలు లెక్క పెట్టడం తప్ప ఇంకో పరిష్కారం ఏమీ లేదు. దీనికి ఇంకొక దారి ఇది ఏమీ లేదు అమ్మ. నీలాంటి అమ్మాయిలకి నేను ఒకటే చెప్తానమ్మా, మౌనిక నీలాంటి ఆడపిల్లకి చెప్తాను, ఇందులో ఉండేటటువంటి చాలామంది ఆడపిల్లలు ఏదో తక్కువ టైంలోనే ఒక సెన్సేషన్ అయిపోవాలి, ఒక తక్కువ టైంలోనే అందరి నోట వెంట మనం నానాలి, అరే ఈ అమ్మాయి యూట్యూబర్ కదా, ఈ అమ్మాయి వీడియో కదా, ఈ అమ్మాయి ఇంత గొప్పగా చేస్తుంది కదా అనేటటువంటి సెన్సేషన్ కనిపించాలి. వెనకతల ముందు ఇందులో ఉండేటటువంటి కష్ట నష్టాలు ఏంటి అనేటటువంటి మాట్లాడి చెప్పేటటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఇలా ముందు వెనక లేని ఈ దిక్కుమొక్కు లేనటువంటి వాళ్ళు ఎవరుంటే అలాంటి వాళ్ళని వాళ్ళు పటాయించడానికి ట్రై చేస్తారు. వెనకతలకు మనకు చెప్పేటటువంటి వాళ్ళు ఉంటే కనుక మీలాంటి వాళ్ళు పడరమ్మా. ఒకప్పుడు చెప్పేటటువంటి వాళ్ళు లేకపోయినా కూడా వీళ్ళు ఎందుకు మన మీద ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు, మనం వీళ్ళ జీవితంలో వీళ్ళు చేసేటటువంటి రీల్సో లేదంటే ఇంకోటో క్లిప్పింగ్సో ఇంకోటి మనం వెళ్ళి ఏంటి కొత్తగా యాడ్ చేస్తున్నాం, ఇందులో ఎందుకు వీళ్ళు మన వెంట పడుతున్నారు అనేటటువంటి కొంతవరకు ఆ జడ్జిమెంటల్ కెపాసిటీ, ఆ అవగాహన అన్నటువంటి ఉంటే కనుక మీలాంటి ఆడపిల్లలు చాలా జాగ్రత్త పడతారు. ఈ డిపెండెన్సీ ఏదైతే ఉందో వాళ్ళు ఆల్రెడీ ఫేమస్ యూట్యూబర్స్, వాళ్ళకి ఆల్రెడీ ప్రత్యేకత ఉంది, వాళ్ళ లూప్లో మనం వెళ్తే కనుక మనం కూడా తొందరగా ఎదిగిపోవచ్చు అనేటటువంటి ఆలోచనతో వెనక ముందు చూసుకోకుండా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళటం, వాళ్ళ ఇంట్లోనే కూర్చొని రీల్స్ చేయటం, వాళ్ళు ఎటువంటి వీడియోలు చేస్తున్నారన్నది మన ఆలోచన లేకుండా ఉండటం, వాళ్ళతో పాటు కూర్చొని తినటం, వాళ్ళతో పాటు కూర్చొని తాగటం, ఇవన్నీ చేసేటప్పటికి ఏమైంది అంటే కనుక వాళ్ళు ఒక ట్రాప్ అనేటటువంటి చేసి చాలామంది అమ్మాయిలతో ఈ వ్యవహారం అనేది నడిపిస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇలాంటి క్రిమినల్స్ ప్రతిరోజు పుట్టుకొస్తూనే ఉంటారు. అది ప్రత్యేకంగా ఇలాంటి అమ్మాయిలు అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం. మనం దిగేటటువంటి దాంట్లో షార్ట్ కట్ తొందరగా సెలబ్రిటీ స్టేటస్కి వెళ్ళిపోవాలి అనేటటువంటి ఆశతో మనం ఏదన్నా ముళ్ళకంపులోకి వెళ్తున్నామా, దీంతో మన జీవితం ఎండ్ అవ్వకపోతుందా అనేటటువంటి ఆలోచన, అవగాహన ప్రతి ఆడపిల్లకు ఉండాలి. ప్రత్యేకంగా అనాథలుగా ఉండేటటువంటి నీలాంటి ఆడపిల్లలు, లేదంటే వెనక ముందు లేనటువంటి ఆడపిల్లలు తస్మాత్ ప్రతిరోజు జాగ్రత్తగానే ఉంటుండాలి. స్లో అండ్ స్టడీ విల్ విన్ ద రేస్. పరిగెడుతూ పాలు తాగటం కంటే నిలబడుతూ నీళ్ళు తాగటం అనేది మేలు అంటారు కదా, అలా నిదానంగా మెట్టెక్కేటటువంటి ప్రయత్నం చేయండి. ఇలాంటి దుర్మార్గుల బారిన పడకుండా మీరు ఉంటారు. ఇది ప్రత్యేకంగా మీలాంటి ఆడపిల్లలు నేర్చుకోవాల్సినటువంటి ముఖ్య సందేశం. ఏమ్మా? రైట్ మేడం, థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.